రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాఆర్డినరీ అదర్ కొట్టేశాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ మన ట్రెండ్ ఫాలో అయ్యారు. రియల్లీ? యో బేబీ. రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ డు యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈ రోజు నువ్వు హాల్లో పడుకో. మధు నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకోమంటే ఎలా నువ్వు స్నానం చేసి అమ్మా మధురిమా. ఈవిడ కొత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా తమరు పడుకోనెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఇదిగో అమ్మ కొబ్బరికాయ పచ్చడి. లతగారండి మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున్న మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి, పొద్దున్న ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు నీకేమన్నా కావాలంటే నన్ను అడిగి గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. రైట్ రైట్ రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. 1 వీక్ కులు మనాలి అంట. సారీ రా, పెళ్ళైన తర్వాత మన హనీమూన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్. అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్, అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ అర్పాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మధు, చందు, మధు ఏది? అర్జెంట్ పనేదో ఉందని బయటికి వెళ్ళింది. ఎరా లంచ్కి రావా? లేదురా, హెడేక్గా ఉంది. ఇంటికి వెళ్తాను. ఎండికో మార్చు. ఓకేరా. మధుకి ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు. హలో సుమిత్ర గారు, నేను శేఖర్ నండి. మధు మళ్ళీ ఆఫీస్ కానీ వచ్చిందా? రాలేదా? సారీ, కొంచెం లేట్ అయింది. ఏమైనా తిన్నావా? నాకు ఆకలేదు. ఓ, అయితే కోపంగా ఉందన్నమాట. శేఖర్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే చెప్పొచ్చు కదా. మనం హనీమూన్ వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. 4 days సింగపూర్ ట్రిప్ ఛాన్స్ వచ్చింది. అది నీతో షేర్ చేసుకుందాం అంటే నువ్వు లేవు. నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఓ అదా, సారీ. ఇప్పట్లో మనం హనీమూన్ వెళ్ళడం కుదరదు. అరే మరి ఇదేంటి? కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నా? కుదరదంటే కుదరదు, దట్స్ ఆల్. అరే అడుగుతుంటే చెప్పొచ్చు కదా. నువ్వు తండ్రివి కాబోతున్నావు ఈ టైంలో. అయితే హనీమూన్కి దానికి ఏంటి ఏమన్నావు? ఓసారి డాడీకి ఫోన్ చేయాలి అన్నాను. కాదు కాదు, డాడీ కాదు, ఇంకోటి ఏదో అన్నావు. చెప్పవా ప్లీజ్? మధు చెప్పమా, నా బంగారం కదా, చెప్పు చెప్పరా ప్లీజ్ 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 చెప్పు. మనకి ఇంకో ఇడియట్ పుట్టబోతున్నాడు. నిజమా? బుజ్జి కన్నా లోపల ఏం చేస్తున్నావులా? డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను, కొన్ని టెస్టులు చేసింది, అందుకే లేట్ అయ్యింది.